ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సువార్థికులు సువార్తమానము అనబడిన ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు ఈరోజు నేను రావడానికి ప్రభు నాకు కృప చూపించినందుకు నేను దేవుని స్తుతించుచున్నాను. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, ఈరోజు మన అంశము గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీ అనే అంశంపై మీకు నేను కొన్ని మాటలు ప్రకటించాలని భారంతో ఉన్నాను. గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీ. దేవుని బిడ్డలారా, గమనించాలి, మనము మన జీవితంలో యేసు ప్రభువుని మా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవునిలో ఆత్మీయముగా ఎదగవలసిన ఎంతో బాధ్యత కలిగిన వారమై ఉన్నాం. ఏదో ప్రార్థనకు వెళుతున్నాం వస్తున్నాం అన్నట్లు కాక, ఆరాధనకు వెళుతున్నాం వస్తున్నాము అన్నట్లు కాక, మాకు ఏదో ఒక సహవాసం ఉన్నది అన్నట్లుగా కాక, దేవునిలో ఆత్మీయముగా పెరగవలసిన అవసరత ఎంతో ఉన్నది. దేవునిలో మన యొక్క విశ్వాస జీవితమును అభివృద్ధి చేసుకోవలసిన ఎంతో బాధ్యత మన మీద ఉన్నది పిల్లరా. అందుకే ఈరోజు నేను మీతో గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీ అనే ఒక అంశంపై, ఒక స్త్రీని గురించి మీతో మాట్లాడడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం చదువుతూ ఉన్నాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను పొందెను. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఈ మాటలను మనం జాగ్రత్త కలిగి ధ్యానం చేసినప్పుడు ఒక స్త్రీతో యేసు ప్రభు చెప్పిన మాట, అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని. అసలు ఎవరో ఆ స్త్రీ? ఆ స్త్రీలో అంత గొప్ప విశ్వాసం ప్రభు ఎలా చూశారు? అవును ప్రియులారా, ఆ స్త్రీతో అమ్మా, నీ విశ్వాసము గొప్పదని ప్రభు ఎలా చెప్పారు? చెప్పుటకు గల కారణాలు ఏమిటి? అసలు ఆ స్త్రీ ఎవరు? ఈ మాట ప్రభు అక్కడ చెప్పాడు అంటే ఏం జరిగింది? ఏ పరిస్థితిలో ఆ మాట చెప్పాడు? ఆ భాగాన్ని మనం కొంచెం స్పష్టంగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను. ఇదిగో, ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఎవరు ఈ స్త్రీ అంటే కానాను స్త్రీ. ఆ స్త్రీ యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని ఆమె ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, యేసు ప్రభు కానాను స్త్రీ వద్దకు వెళ్ళలేదు. తన ఇంట్లో ఉన్న తన బిడ్డకు ఉన్న ఒక సమస్యను బట్టి, తన కుమార్తెకున్న భయంకరమైన శోధనను బట్టి, తన బిడ్డ ఎదుర్కొంటున్న ఘోరమైనటువంటి కీడును బట్టి, తన బిడ్డ అవసరమైతే మృత్యువుకి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నందుచేత ఆ స్త్రీ తన బిడ్డను బ్రతికించుకోవాలని, తన బిడ్డను బాగు చేసుకోవాలని, తన కుటుంబము ఆ భయంకర కలవరం నుంచి విడుదల పొందుటకు ఒక గొప్ప దైవ కార్యమును పొందుకుని రావాలి అని ఆ స్త్రీ యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడికి ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళింది. ప్రియులారా, మీరు గమనించండి, ఇక్కడ ఈ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు నీ ఇంట్లో ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నదేమో, మీ కుటుంబాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో, బిడ్డల పట్ల కావచ్చు, భర్తను గురించి కావచ్చు, భార్యను గురించి కావచ్చు, పిల్లలను గురించి కావచ్చు, పిల్లలను గురించి కావచ్చు, లేక నీ వ్యక్తిగతంగా కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, కొన్ని ప్రయత్నముల పరముగా కావచ్చు, నువ్వేదైనా ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నావేమో, ఒక శోధన ఎదుర్కొంటూ ఉన్నావేమో, ఒక ఇబ్బందిని నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నావేమో. అలాగైతే కానాను స్త్రీ ఏ విధముగా ఫలానా యేసు యొద్దకు నేను వెళితే నాకు మంచి జరుగుతుంది అని నమ్మి వెళ్ళిందో, ఆ విధముగా యేసు యొద్దకు రండి. యేసు ప్రభు యొద్దకు రావడం ద్వారా ఖచ్చితంగా దేవుని కార్యమును చూడగలుగుతావు. ఆ స్త్రీ ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని, ప్రభువును గురించి తెలుసుకుని, ప్రభు ఎక్కడ ఉన్నాడో పిల్లల వెతుక్కుంటూ ప్రభు యొద్దకు వెళ్ళి తన సమస్యను ప్రభువుకు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొనే స్థితిలో ఉండొచ్చు. మరి దేవుని యొద్దకు వెళుతున్నావా? కొన్నిసార్లు సమస్యలు తొలగించలేని వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటాం, సమస్యను పరిష్కరించలేని వారి దగ్గరికి వెళుతూ ఉంటాం. కానీ నీ సమస్యను పరిష్కరించగలిగే ఒక శక్తిమంతుడైన దేవుడున్నాడు. ఆయన దగ్గరికి ఎప్పుడన్నా రాగలిగావా? కానాను స్త్రీ తన బిడ్డకు వచ్చిన సమస్య, తన బిడ్డ భయంకర స్థితిలో ఉన్నందుచేత తన బిడ్డను యేసు ఒక్కడే బాగు చేయగలడని నమ్మి ప్రభు యొద్దకు వచ్చినట్లుగా అక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే మీ జీవితంలో
దేవుడు బాగు చేస్తాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? దేవుని యొద్దకు వెళితే నాకు విడుదల కలుగుతుందని ఎందుకు గ్రహించలేకపోతున్నాం? నమ్మండి పిల్లరా, నీ సమస్య ఏదైనా నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఇదిగో నీకు విడుదల కలుగ చేయగలుగుతాడు. నీ శోధన ఏదైనా, నీ కష్టం ఏదైనా ఈ మహాదేవుడు నీ పక్షంగా గొప్ప కార్యం చేయగలుగుతాడు. ఆ నమ్మకము నీలో ఉండి నువ్వు దేవుని యొద్దకు రావాలి. ఇంతకీ కానాను స్త్రీ ఆమె వచ్చిందా? ఎవరైనా తెచ్చారా? లేకపోతే ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడంటే కాదు, ఆమె మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీని ఎవరు బలవంత పెట్టలేదు. తనకొచ్చిన సమస్య కొరకు ఆల్రెడీ తను చాలా ప్రయత్నాలు చేసి ఉండుంటుంది. ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఉండుంటుంది. ఎన్నో ప్రయత్నములు చేసి ఉండుంటుంది. తన జీవితంలో ఒకవేళ యేసు యొద్దకు వెళ్తే జరుగుతుంది అని చివరి ప్రయత్నంగా వెళ్ళిందేమో. ఒకవేళ మనమైతే లేదు లేదు ఆమె వెళ్ళలేదు, ఆమెను బలవంతంగా దేవుని యొద్దకు యేసు ప్రభువులోకి లాక్కెళ్ళిపోయారని అనే ఉండేవాళ్ళేమో ఈ ప్రాంతంలో. అలాంటి అవమానంగా నిందలు వేసేవాళ్ళేమో. కాదు ప్రియులారా, ఈ రోజు యేసు ప్రభువులోకి వచ్చిన ఎవరి జీవిత సాక్ష్యం మనం వినినా, ఈ రోజు యేసును ఆరాధిస్తున్న ఎవరి సాక్ష్యం మనం వింటున్నా కూడా లేఖనాన్ని బట్టి పిల్లరా మనము కానాను స్త్రీ ఏమో తనకు తానుగా వచ్చినట్లు చూస్తున్నాం. ఈ రోజుల్లో అనేకుల జీవితాలు మనం చూస్తుంటే వారి సమస్యను బట్టి, వారి ఇబ్బందిని బట్టి, వారి శోధనను బట్టి, వారి కష్టమును బట్టి ప్రభువుని వెతుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చిన వారే తప్ప ఎవరు కూడా బలవంతంగా ప్రభు యొద్దకు తీసుకురారు. అలా తీసుకువచ్చిన ఎదుటి వారు ఒకరి బలవంతం వల్ల రాలేరు. ఇక్కడ చూసినప్పుడు ఈ సందర్భం కానాను స్త్రీ ప్రభు మీద ఒక నమ్మకం కలిగి ఆమె ప్రభు యొద్దకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒకవేళ నువ్వేదైనా కష్టంలో ఉంటే ప్రభు నిన్ను బాగు చేయగలడని నేను తెలియజేస్తూ ఉన్నాను. నువ్వేదైనా ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ఒక శోధన ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఇదిగో నేను ప్రకటిస్తున్న ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలడని మీరు నమ్మవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, తర్వాత అక్కడ మనం చూసినప్పుడు 15:22లో ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని తన బిడ్డను బట్టి కేకలు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆ స్త్రీ తన బిడ్డకున్న సమస్యకు బట్టి ప్రభు యొద్దకు వచ్చినది. రెండవదిగా చూసినప్పుడు ఆయన ప్రభువు అని గ్రహించింది. ప్రభువా అని పిలిచింది. అంటే అర్థం ఏమిటి? ఆయన ప్రభు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? పరిపాలించువాడు, అధికారము కలిగిన వాడు. నీ జీవితంలో నిన్ను ఏ శోధన పీడిస్తున్నా దాన్ని వెళ్ళగొట్టగలిగే అధికారము కలిగిన ప్రభువు ఈ యేసు ప్రభు. నీ కుటుంబమును ఏ చీకటి పీడిస్తున్నా నీ కుటుంబానికి విడుదలవ్వగలిగిన అధికారము కలిగిన దేవుడు ప్రభువు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు. అందుకే ఆ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనను ప్రభువా అని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈయన చెయ్యగలడని నమ్మింది, ఆయన ప్రభువు అని నమ్మింది, ఆయన అధికారము కలిగిన ప్రభువు అని నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ప్రభు దగ్గరకు వస్తారు, కానీ ఆయన ఇది చేయగలడు, ఆయన అధికారం కలిగిన నామములో జరుగుతుంది, ఆయన ప్రభువు అంటే పరిపాలించువాడు, అధికారము కలిగిన వాడని అంత గొప్ప నమ్మకములోనికి కొందరు ఇంకా రాలేకపోతున్న బలహీనులు నేటి సమాజంలో ఇంకా లేకపోలేదు. చర్చికి వెళ్ళడమే కాదండి, యేసుక్రీస్తును ప్రభువుగా నువ్వు నమ్మాలి, యేసుక్రీస్తును ప్రభువుగా నువ్వు అంగీకరించాలి. అంటే అధికారము కలిగిన వాడు, ప్రభువు పరిపాలించువాడు, ఆయన పరిపాలనకు నీ జీవితాన్ని నువ్వు అప్పగించాలి. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇంకా మన ఇష్టాలు నెరవేర్చుకోవడం, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడం, మన ఆశలు నెరవేర్చుకోవడం కాదు. ఆయనను మనకు ప్రభువుగా మనం అంగీకరించి ప్రభువా నీ చిత్త ప్రకారం నా జీవితం కొనసాగింప చేయమని ప్రభు దగ్గర మనం వేడుకునే వారమై ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రభువై ఉన్నాడు. ఆ స్త్రీ యేసయ్య దగ్గరకు రావడమే కాకుండా ప్రభువా దావీదు కుమారుడా అని పిలుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దావీదు కుమారుడు అంటే ప్రవచనాల నెరవేర్పు అంటే ఆ స్త్రీ యేసు ప్రభు పట్ల ఆమె ఎంత దూరమైన ఆలోచన కలిగి ఉన్నదండి. ఏదో ప్రజలందరూ ప్రభు వెంట ఉన్నారని ఆకర్షించబడి రాలేదు, ఆయన దావీదు కుమారుడని గ్రహించింది. అంటే ప్రవచనాలు ఏమైతే పలికాయో, లేఖనాలలో క్రీస్తు యొక్క జన్మను గురించి ఎలాంటి ప్రవచనాత్మకమైన మాటలు ఉన్నాయో, చారిత్రాత్మకమైన ప్రవచనాత్మకమైనటువంటి సందేశముల యొక్క అనుభవాలను ఆమె గ్రహించినట్లుగా ఉన్నది. అందుకే ఆమె దావీదు కుమారుడా అని పిలిచింది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అంటే మనిషి అనుకుంటున్నారు చాలా మంది. కాదు, ఆయన దేవుడు, దైవ కుమారుడు, ఈ ప్రపంచమును రక్షించుటకు పరలోకమును విడిచి భూలోకమునకు దిగివచ్చిన దైవ కుమారుడు. అందుకే ఆ స్త్రీ
ప్రభువా అని పిలుచుటే కాక దావీదు కుమారుడా అని కేక వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, అంతేకాదు మరొక అనుభవం మనం చూసినప్పుడు అక్కడ తన కుమార్తె యొక్క సమస్యని ప్రభు దృష్టికి తీసుకొస్తుంది. అక్కడ ఏమందో చూడండి, ఆ లాస్ట్ లైన్ లో, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన. అంటే తన కుమార్తె యొక్క సమస్యని ఆమె ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చింది. పిల్లల, తన బిడ్డ యొక్క సమస్యని ఆమె ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చింది. అవును, నీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా నువ్వు ప్రభు దగ్గరకు తీసుకుని రా. చర్చికి వెళ్ళడమే కాదు, ఆరాధనకు వెళ్ళడమే కాదు, ప్రభువును ఆరాధించడమే కాదు, ప్రభుని పూజించి ప్రార్థించుడే కాదు. నీకేదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కురింగిపోవడానికి వీలు లేదు పిల్లరా. అది ప్రభు దృష్టికి మీరు తీసుకుని వెళ్ళండి. మీకొచ్చే ప్రతి సమస్యను కూడా మీరు యేసయ్య పాదాల చెంతకు మీరు తీసుకుని వెళ్ళండి. ఆమె తన కుమార్తెకు ఉన్న సమస్యని ఆమె ప్రభు పాదాల చెంతకు తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నీ సమస్యని నువ్వు ప్రభు పాదాల దగ్గరకు తీసుకుని వెళుతున్నావా? నీ ఇబ్బందిని ప్రభు పాదాల దగ్గర పెట్టడానికి ఇష్టపడుతున్నావా? ఆ స్త్రీ తన భారాన్ని దేవుని పైన వేస్తోందండి. తన కుమార్తెను ఆయన విడిపించగలడని నమ్మి తన కుటుంబంలోని సమస్యను, తన బిడ్డ యొక్క సమస్యను యేసు ప్రభు దృష్టికి తెస్తోంది. యేసు ప్రభు పాదముల చెంతకు తెస్తోంది. నీ సమస్య ఏదైనా, నీ లోటు ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా నువ్వు ప్రభు దృష్టికి తీసుకురాగలిగితే, ప్రభు యొక్క పాదాల చెంతకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఒక గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవుడు ఎలాంటి అద్భుతం చేస్తాడో నువ్వు చూడగలుగుతావు. ఆ అద్భుతమైన కార్యాన్ని అనుభవించగలుగుతావు. దానికి సాక్షిగా కూడా నువ్వు బ్రతకగలుగుతావు. అందుకే ప్రియులారా, మనం ఎప్పుడైనా మనకి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా దానిని మనము దేవుని యొక్క పాదముల చెంతకు తీసుకుని రావాలి. ప్రభు యొక్క పాదాల దగ్గరకు ఆ సమస్యని తీసుకొచ్చే విశ్వాసం కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. చూడండి, తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. పిల్లరా, 1 ఆమె యేసు యొద్దకు వచ్చింది. 2 ఆయన ప్రభు అని గ్రహించింది. 3 పిల్లరా, ఆమె తన కుమార్తె యొక్క సమస్యని ప్రభు పాదాల దగ్గర పెట్టింది. అంతేకాదు 15వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఈమె కేకలేస్తుంది, ప్రభువా దావీదు కుమారుడా, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్న కేకలు వేస్తుంటే కేకలు యేసుకి వినబడుతున్నాయట, కానీ ఆమెకేమి జవాబు ఇవ్వడం లేదట. ఇక్కడే ఆమె విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడం ప్రారంభించాడు. పిల్లరా, మనం అనుకుంటాం అడగగానే జవాబు వచ్చేయాలి, ఉపవాస ప్రార్థన పెట్టుకోగానే తెల్లారిపాటికే మనం అనుకున్న ఆ డబ్బు వచ్చి ఇంట్లో పడిపోవాలి, అయ్యగారితో ప్రార్థన చేయించాం, గుళ్ళో నుంచి అట్లా ఇంటికి వెళ్ళగానే శుభవార్త వినాలి, వెంటనే జరిగిపోవాలి. ఎలా? ఏ దేవుడు నిన్ను పరీక్షించకూడదా? నీ విశ్వాస పరిమాణం ఎంతో పరీక్షిస్తాడు అవసరమైతే. ఆమె వేసిన కేకలు యేసుకు వినిపించాయి, కానీ 23వ వచనం మనం చూసినప్పుడు అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదో. కేకలు వినబడలేదా? వినబడ్డాయి, కానీ ఆయన ఆమెకు జవాబిచ్చాడా? ఇవ్వడం లేదు. వెంటనే ఒక్క మాట అయినా చెప్పలేదు. ఆమె అరిచి కేకలు వేస్తున్నందు చేత ఆయన శిష్యులు ఆయనతో చెప్తున్నారు, ఏమనో చూడండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఆమె కేకలు వేసింది, ఆయన ఒక్క మాట కూడా ఆమెకి జవాబు ఇవ్వడం లేదు. అయినా కూడా వెంటబడి కేకలు వేస్తానే ఉన్నాయి. చివరికి ఆమె వేసిన కేకలకి విసిగిపోయి శిష్యులు, అయ్యా ఆమెకు ప్రత్యుత్తరం ఇచ్చి పంపండి అని శిష్యులు అడుగుతూ ఉన్నారు. అంటే ఆమె ఎలా వెంబడించిందో చూడండి. అయ్యా దావీదు కుమారుడా, ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచు, నా కుమార్తెను బాగు, కేకలు వేస్తూ వెంబడిస్తుందండి. అంటే ఆమెను దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు అంతసేపు వెంబడించగలవా? నువ్వు ప్రార్థన చేయమని కోరినప్పుడు వెంటనే నువ్వు ఆశించిన ఫలితం నీకు దక్కకపోతే నువ్వు వెంబడించగలవా? దేవుని వెంబడి నడవగలవా? సేవకుడితో నడవగలవా? సహవాసముతో నడవగలవా? ఆ స్త్రీ కేకలు వేస్తున్నా ఆయన జవాబు ఇవ్వనప్పుడు ఇంకా కేకలు వేస్తూ వారు వెంబడి వెళుతూ ఉన్నది. ఆ విషయాన్ని శిష్యులు చెబుతున్నారు. ప్రియులారా చూడండి. అంతేకాదు మరొక విషయం మనం చూద్దాం. 15వ అధ్యాయము 24వ వచనం చదువుతూ ఉన్నాను. ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అన్నాడు. 1 ఆమె ఎంత కేకలేసినా ఆమెకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. 2వదిగా నేను ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే పంపబడ్డాను, మరి ఎవరి దగ్గర కూడా నేను పంపబడలేదు అంటున్నాడు. ఈ మాట ఇంకా బాధ కలిగించదండి ఆ స్త్రీకి? అంటే ఆమె ఇజ్రాయేల్ రాలు కాదు,
ఆమె యూదురాలు కాదు, ఆమె ఒక కానాను స్త్రీ. నేను ఇజ్రాయేలుల కొరకు పంపబడ్డానంటున్నాడు. అంటే రెండవ పరీక్షను ప్రారంభించాడు. మొదటి పరీక్ష ఆమె ఎంత కేకలు వేస్తూ వెంబడించినా ఒక్క మాటనే జవాబు ఇవ్వకపోవడం. ఇంకా వెంబడిస్తుందా, డ్రాప్ అయిపోతుందా చూద్దాం. అడిగిన వెంటనే చేయకపోతే ఉంటుందా, వెనక్కి వెళ్ళిపోతుందా, పరీక్షిద్దాం. నిన్ను కూడా ఒక్కొక్కసారి దేవుడు పరీక్షిస్తాడు. జాగ్రత్త. నువ్వు అడగగానే కార్యం జరగదు. ఎందుకు? ప్రార్థించగానే జరగదు. ఎందుకు? సంఘమంతటిని పిలిచి ఉపవాస ప్రార్థన పెట్టినా నువ్వు అనుకున్నది వెంటనే జరగలేదు. ఎందుకు? దేవుడు చెయ్యలేడా? సంఘం ప్రార్థన వినలేదా? సేవకుడు సేవకురాల ప్రార్థన వినలేదా? ఇవన్నీ కాదు. ఆయన చేయగలడు. సేవకుడు సేవకురాల ప్రార్థన వింటున్నాడు, సంఘం ప్రార్థన వింటున్నాడు. కానీ నీకు కార్యం ఆలస్యం చేస్తే ఉంటావో, వెనక్కి వెళ్ళిపోతావో. నువ్వు సమర్పణతో వచ్చావో, సమర్పణ లేకుండా వచ్చావో, అవసరం కోసమే స్వార్థంగా వచ్చావో, ఆత్మీయత కొరకు తపన కలిగి వచ్చావో, నిన్ను పరీక్షిస్తున్నాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ఏదైనా కార్యాల కొరకు ఆశపడుతున్నా ఇంకా నెరవేరక నిరుత్సాహపడే వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ చాలా జాగ్రత్త కలిగి మీరు అవగాహన చేసుకోవాలి. ఒక అంశం ఎంతో కాలంగా మొరపెట్టిస్తూ ఉన్నా, ఒకవేళ ఇంకా అది నెరవేరలేదని బాధపడుతున్న వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ప్లీజ్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఒక్క మాట అయినా ఆమెకి చెప్పలేదు. అయినా కేకలు వేస్తూ వెంబడించింది. వెనక్కి వెళ్ళిపోలా, డ్రాప్ అయిపోలా. రెండవదిగా శిష్యులు చెప్పారు, అయ్యా ఆమెను పంపించాంకేంటో చేసి పెట్టాని. అప్పుడు అన్నాడు, నేను నశించిన ఇజ్రాయేలు గొర్రెల వద్దకు పంపబడ్డాను అన్నాడు. ఆ మాటకి ఎవరైనా సరే వెనక్కి వెళ్ళిపోతారు. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి ప్రాంతం అంటే నేను నా సంఘస్థులు చేయటాకే ఉన్నా పాస్టర్ అంటే ఉంటారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోరండి. ఈ స్త్రీ కూడా ఆ రెండవ మాటకు కూడా ఆమె ఎంత వినయంగా ఉండిపోయిందండి. చూడండి, తర్వాత మళ్ళీ మరొక వచనం చెప్తాను పిల్లరా. అక్కడే మనం చూసినప్పుడు 15-25 వచనం, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి నాకు సహాయం చేయమని అడిగాను. ఆయనను ఏమైనాను? ఆమె ఎంత కేకలేస్తూ వెంబడించినా ప్రభు ఒక మాట అయినా చెప్పలేదు. ఆయనను. రెండవది, ఆమె అంత వెంబడిస్తూ కేకలేస్తుంటే ఆమెను బాధ చూడలేక శిష్యులు ప్రభువా ఆమె సంగతి ఏమిటో చూసి పంపమని రికమెండేషన్ చేసినట్లుగా అడిగారు. అయినా కూడా ఆయన నేను నశించిన ఇజ్రాయేలు గొర్రెల దగ్గరికే వచ్చానన్నాడు. ఈ మాట విన్నది ఆయనను. ఎంతమంది ఉంటారు మనలో అయితే అలా ప్రయాణం చేయగలిగేవారు యేసు వెంబడి? ఆయనను అక్కడ అంటాడు, ఆయనను ఆమె వచ్చి ఆమె మాటకు జవాబు ఇవ్వకపోయినా అయినా సరే మళ్ళీ దగ్గరకు వచ్చింది. శిష్యులు అడిగినప్పుడు నేను ఇజ్రాయేలు గొర్రెల కొరకు వచ్చాను, నశించిపోతున్న గొర్రెల కొరకు వచ్చానని చెప్పాడు. అయినా సరే ఇవన్నీ కూడా భరిస్తూ ఆమె ఆ మాటలకి చిన్నపోకుండా, అది అవమానంగా ఫీల్ అవ్వకుండా, ఏమో నా పరీక్ష ఏమో నాకు అనుకున్నదో ఏమో, ఆ స్త్రీ అయినను ఆమె ఆయన యొద్దకు వచ్చి ఆయనకు మొక్కి ఇప్పుడు మొక్కుతోంది, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమెకు ఒక్క మాట జవాబు ఇవ్వలేదు. అయినా సరే మళ్ళీ వచ్చింది, దగ్గరకు వచ్చింది. శిష్యులు అడిగారు, అయినా సరే ప్రభు ఆన్సర్ ఇవ్వలేదు. అయినా కూడా మళ్ళీ వచ్చి ప్రభువా నాకు సహాయం చేయమని మొక్కి నాకు సహాయం చేయమని వేడుకుంటోంది. నంబర్ 3, అప్పుడు ప్రభు అన్న మాట చూస్తే అసలుకి ఈ మాట ఇంకా నిజంగా మనమైతే అలా ఓర్పుగా ఉండగలమా అనిపిస్తోందండి. చూడండి, మూడవదిగా మనం చూసినప్పుడు ప్రభు మూడో పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 15:26, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఇప్పుడు అన్నాడు ఆమెతో డైరెక్ట్. ఇప్పుడు ప్రభు మాట్లాడమ్మా, పిల్లలకు వేసే రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదన్నాడు. ఆ మాటకి ఎవరైనా ఇక ఆ ప్రాంతంలో ఉండరండి. నేను ఎక్కడెక్కడికి వెళ్ళి చెప్పుకోగలను, ఎక్కడెక్కడ మొక్కుబళ్ళు చేసుకోగలను, నాకు లేక ఈ దగ్గరికి వచ్చానా అని వెనక్కి వెళ్ళిపోతారు మరొకరైతే. కానీ ఆ స్త్రీ ఆ మాటకి ఏమందో చూడండి సార్. ఆ మాటకి ఆ స్త్రీ ఇచ్చిన బదులు, కానాను స్త్రీ ప్రభు చెప్పిన మూడో పరీక్ష పెట్టాడు. ఆ మూడో పరీక్షగా ఆ స్త్రీ ఇచ్చిన బదులు ఏమిటో చూడండి. మత్తయి సువార్త 15:27, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గాదా అని చెప్పాను. ఎంత అద్భుతమైన జవాబండి. నిజమేనయ్యా, మరి కుక్క పిల్లల ఆకలి ఎలా తీరాలి సార్? యజమానుల బల్ల మీద నుంచి పడే ముక్కలు తింటేనే కదా వాటి ఆకలి తీరేది. కాబట్టి నా బిడ్డను బ్రతికించుకోవడానికి అడుగుతున్నాను, నాకు సహాయం చేయి. ఆ బల్ల మీద నుంచి కింద పడిపోయిన ముక్కల వంటి సహాయం నాకు చెయ్యి చాలు అంటోంది. నిజంగా ఎవరండి ఇంత ఓర్పుగా వెంబడించేది ఎవరు? 3 పరీక్షలు సహించి వెంబడించగలిగేది ఎవరు? 3 సందర్భాలని అవమానంగా ఫీల్ అవ్వకుండా
తను వచ్చిన కార్యం జరిగిన తర్వాతే వెళ్ళాలని వెంబడించగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజున? 3 సందర్భాలు ఆమె మనసును బాధ పెట్టి ఉండొచ్చు, అవి ఆమెకు చాలా చిన్నతనం అనిపించి ఉండొచ్చు. తనకు ఆ 3 సందర్భాలు, ప్రభు పెట్టిన 3 పరీక్షలు తనకు కొంచెం కష్టం కలిగించి ఉండొచ్చు. అయినా కూడా ఆమె తను ఏ పని మీద వచ్చిందో అది సాధించి వెళ్లాల్సిందనే పట్టుదలతో ఆమె ప్రభువుని వెంబడించింది. ఎప్పుడైతే ఆ కానాను స్త్రీ, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకుంటాయి కదని జవాబిచ్చిందో, ఒక్కసారిగా ప్రభు ప్రియులరా ఆమె విశ్వాసాన్ని చూసి ప్రభువిచ్చిన జవాబు మనం మొట్టమొదటిగా చదివిన మూలవాక్యం మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. 3 పరీక్షలు పెట్టాడు. 3 పరీక్షల్లో కూడా ఆ పరీక్షల్లో ఆమె తన అవమానంగా అనుకోలా, చిన్నతనముగా భావించలా, షేమ్ ఫీల్ అవ్వలా, అన్ని సహించింది, ఓర్చుకుంది, లైట్ గా తీసుకుంది. అంతే, నేను ఏ పని మీద వచ్చానో అది నేను పొంది వెళ్ళాలి. అక్కడ నా బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఉంది, నేను ఆ ధన్యత పొందాలి, నా బిడ్డను బ్రతికించుకోవాలి. ఏ ఆశయముతో అయితే వచ్చిందో, ఏ కార్యము కొరకైతే వచ్చిందో అది సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అవమానమైన, నిందైన, కష్టమైన తట్టుకోవడానికి సిద్ధపడింది. దేవుడు ఆమెను అవమానించలేదండి, నిందించలా, కష్టపెట్టలా, ఆయన పరీక్షించాడు. చాలా మంది అనుకుంటారు ఇట్లా కుక్క పిల్లలు అన్నాడు. నో నో, ఆమెను పరీక్షించాడు. అసలు ఈమె విశ్వాసం ఎంత? ఈమె విశ్వాసంతో వచ్చిందా, స్వార్థముతో వచ్చిందా, నా మీద నమ్మకంతో వచ్చిందా, తాత్కాలిక అవసరం తీర్చుకోవడానికి వచ్చిందా? ఈమె విశ్వాసం ఎంత? ఈమె విశ్వాస పరిమాణం ఎంత? పరీక్షించాడండి దేవుడు. అక్కడ కార్యాలు ఆలస్యం అవుతుంటే నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. నీకేమైనా నువ్వు కోరిన మేలులు ఆలస్యం అవుతుంటే నీ విశ్వాసమునకు ఈ ఆలస్యమైన సమయం అంతా ఒక ఎగ్జామ్, ఒక పరీక్ష అనే విషయాన్ని నువ్వు గుర్తించగలవా? ప్రభు ఆమెలో గొప్ప విశ్వాసం చూశాడు. ఆ 3 పరీక్షలు పెట్టకపోతే ఈమె విశ్వాసము ఇంత గొప్పది అనే విషయము అక్కడ ప్రకటింపబడి ఉండేది కాదు. పైగా ప్రకటించింది ఎవరు? యేసుని వెంబడిస్తున్న శిష్యులా? కాదు. ఆ చుట్టూ ఉన్నవారన్న భక్తులా? కాదు. డైరెక్ట్ గా యేసు ప్రభువే ఈమె విశ్వాసం గొప్పదని ప్రకటిస్తున్నాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది. ప్రభువిస్తున్నాడండి సాక్ష్యం ఆ స్త్రీ గురించి. అంటే ఆమెకు 3 పరీక్షలు పెట్టింది. ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసము ఈయనను వెంబడిస్తున్న వారందరికీ బయలుపరచాలని మాత్రమే దేవుని ఉద్దేశం. ఆమెను తక్కువగా చూడడం దేవుని ఉద్దేశం కాదు. ఆయన వెంబడిస్తున్న వారిలో ఈమెలో ఉన్నంత విశ్వాసం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి సత్యం తెలియాలి. అయ్యో, ఎంతో కాలంగా యేసుని వెంబడిస్తున్న మనకి ఈమెలో ఉన్నంత విశ్వాసం లేదనే సత్యాన్ని వారు గ్రహించి వారు కూడా మంచి విశ్వాసం కలిగిన వారుగా ముందుకు వెళ్ళాలి. వారికి ఒక అద్భుతమైన పాఠం ఈమె ద్వారా నేర్పడానికి మాత్రమే దేవుడు ఆమెకు 3 పరీక్షలు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకేదైనా దేవుడు పరీక్ష పెడుతున్నాడేమో, ఓర్చుకోగలవా? ఓర్పుతో, పట్టుదలతో, నిరీక్షణతో క్రీస్తుని వెంబడించగలవా? దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాక అన్నాడు. అప్పుడు ఏమైందో తెలుసా అండి? అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఏ గడియలైతే ప్రభు అమ్మా నీ విశ్వాసం గొప్పదని ఆమెతో చెప్పాడో ఆ గడియలోనే అక్కడ తన కుమార్తె స్వస్థతను పొందింది, తిరిగి బ్రతికింది. ప్రియులారా, అవును, నువ్వు ఎంత ఓర్పుతో, సహనముతో నీ విశ్వాసమును వృద్ధి చేసుకుంటూ కార్యం ఆలస్యమైన పట్టుదల విడవక, ప్రభువును విడవక, గ్రంథము విడవక, వాక్యము విడవక వెంబడిస్తావ నమ్మకంగా, నువ్వు ఎంత ఓర్చుకుంటే నీ విశ్వాసం యొక్క పరిమాణం యొక్క గొప్పతనము అంతగా అనేకులకు ప్రకటింపబడుతోంది. నీ విశ్వాసాన్ని చూసి అనేకులు ప్రభువులోనికి వస్తారు. దేవుని బిడ్డ, నేను ముగిస్తున్నాను. ఈరోజు ఈ అంచు దినాలలో, ఈ కడవరి దినాలలో నీ విశ్వాసం ఎంత? నీ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మనము గొప్ప విశ్వాసం కలిగిన వారిగా వర్ధిల్లేదము. ఒక దినాన ప్రభు మరి శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి అంటారు కదా, ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించుము అని ప్రార్థన చేశారు. ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు. నేను ప్రకటిస్తున్న మాటలన్నీ నా ఆశ ఒకటే, నా కోరిక ఒకటే. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా మీ విశ్వాసమును మీరు వృద్ధి చేసుకోవాలనేది నా యొక్క ఆశ, ఆసక్తి. దేవుని బిడ్డ, కార్యం ఆలస్యమైందని దేవుణ్ణి వదలొద్దు. కష్టములు, సమస్యలు, ఇబ్బందులు వచ్చాయని ప్రభువును వదలొద్దు. నమ్మకముగా ఉండండి. శ్రమలు వచ్చాయని వదలొద్దు. క్రీస్తుకు నమ్మకంగా ఉండండి. మీ విశ్వాసమును వృద్ధి చేసుకోండి. గొప్ప విశ్వాసులుగా రుజువు చేసుకోండి. గొప్ప కార్యాలు సాధించండి.
మీరు అనేకులకు మాదిరిగా ఉంటారు, మిమ్మల్ని అనేకులు ఆదర్శంగా తీసుకోగలుగుతారు. అలాంటి గొప్ప చరిత్ర సాక్ష్యం నీకివ్వడానికి దేవుడు ఉద్దేశిస్తూ నీ పట్ల కూడా కార్యములు ఆలస్యం చేస్తున్నాడేమో. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాక. ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరూ తలలు వంచండి పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మహాతండ్రి, మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతూ ఉన్నాను. అమ్మా, నీ విశ్వాసం గొప్పదనబడిన వాక్యం చొప్పున ఒక స్త్రీ యొక్క గొప్ప విశ్వాసం గురించి వివరించడానికి మీరు నాకు ఇచ్చిన ఇట్టి శ్రేష్టమైన సమయం కొరకై మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుతూ ఉన్నాను. ఈ వర్తమానం వినిన ప్రతి ఒక్కరూ బలపరచబడుటకు కృప చూపండి, ఆత్మలో వర్ధిల్లుటకు కృప చూపండి, వారు ఆశీర్వదించబడుటకు కృప చూపండి, అభివృద్ధి చెందుటకు కృప చూపండి. ఎవరైనా విశ్వాసంలో బలహీనులైన వారై ఉండి ఇప్పుడు ఈ వాక్యం వింటున్నట్లయితే వారి విశ్వాస జీవితంలో బలవంతులుగా వర్ధిల్లుదురుగాక. స్తోత్రము తండ్రి. వారి విశ్వాస జీవితంలో గొప్ప విశ్వాసుల వలె అభివృద్ధి చెందుదురుగాక. అద్భుతములను చేయండి ప్రియ తండ్రి. ఈ వర్తమానము ప్రయోజనకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండుటకు కృప చూపించుమని భారముతో, ప్రయాసతో, విశ్వాసముతో, బాధ్యతతో దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు చొప్పున ప్రకటింపబడిన ఈ వాక్యము అనేకుల జీవితములను ప్రభావితము చేయుటకు అద్భుతమైన మీ కార్యము జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన కృప ఈ వర్తమానం విన్న భక్తులందరికీ వాక్యానుసారంగా జీవించే అద్భుతమైన పరివర్తన వారు పొందుకొనున్నట్లుగాను ఈ మంచి అవకాశం మాకు కల్పించిన ప్రియ ఆత్మీయ మిత్రులైన బిడ్డలకును ఆయన కృప తోడుండి నడిపించి సహాయము చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.